ఇట్లా పట్టుకో. అందా వస్తుందన్న. ఓకే తల్లి జిట్రాగా ఉంది. రైట్ రైట్ ఇదే రైట్ కొత్త ఆయుధం అలా ఈ మధ్య. అసలు ఇది నేను పోనే ఫస్ట్ మిషన్. ఇంతవరకు ఎప్పుడు కొన్నారా? మనం వాడిచ్చిందే. నువ్వు ఇచ్చిందా ఎన్ని రోజులు వాడినా అంతే. అది ఇక స్విచ్ అక్కడనే చుడుతుంది ఇక గన్నేళ్ళు. బా ఎంతరా ఇది? 3800. సూపర్. దీని నామకరణం ఏంది? మెగా కూడా సీజర్ మెగా కూడా సీజర్ మెకా కూడా మెక. మనం పెట్టినా వాడే పెట్టిండు అది పేరు. వాళ్ళు పెట్టిన లైన్ కూడా మంచి కొత్తదే కదా లైన్. అన్ని ఫ్రెష్ మాల్. ఇంకా ఇదైతే 4 కాలాల పాటు మంచిగా ఉంటుంది అని ఇక మళ్ళీ ఇంకోటి అంటే గట్టిదే మంచిదే పట్టుకురారా అన్న. తీసుకునేది మంచిగా తీసుకో. ఎన్ని రోజుల కానీ ఏదో సరే పుణ్యానికి అటు ఇటు నడిపినా కానీ బాగా ఫస్ట్ టైం తీసుకొచ్చాడు 2 మిషన్లు ఒకటి మా ఆయన తీసుకొని ఇచ్చాడు. అన్ని రోజులు బాగానే నడిపిన దాన్ని. ఇప్పుడు కూడా పని వర్క్ చేస్తుంది. కాకపోతే కొద్దిగా ముసలి అయిపోయింది. ఒక్కొక్క స్విచ్ అక్కడనే చుడుతుంది. దాని చేతనైన కాడికి చేసింది పని. చాలా దాని శక్తి మేర చేసింది. చేతనైన కాదు. ఈ లైన్ ఏంటిది బాయ్? ఇది లైన్ వైజీఆర్. ఒకరికంటే ఒకరు దన్నదన పోతూనే ఉండరు. చేపల కాడ డిసిప్లినే ముఖ్యం. ఎంత డిసిప్లిన్ ఉంటే చేప అంత నమ్ముతుంది. ఏ హైగా వచ్చినా కదా అని లోడా అనుకునేపోతే ఒక్క చేప అంతే. కప్ప డొక్కుతే డొక్కుదేనా? 2 పూమెండ్లు బయట 2 పూమెండ్లు అదే పట్టినా. అందుకే దాని ఈ పంతని తల్లి రాంపరాంప మస్తు పెద్దగా ఉంది. 4 కేజీలు ఉన్నది. తల్లి పూమెనుకున్నా అసలు అందుకోలేదు. నేను ఉత్తరం తిప్పుతాను అప్పటికే అందుకుంది. అది ఆల్రెడీ అందుకునే ఉంది. పోతనే ఉంటాడు. రైట్ చలో షురూ. బా సప్పుడు కూడా చెత్తలేదరా మిషన్. ఇట్లా పట్టుకో. అందా వస్తుందన్న. ఉమెన్ 3 కిలోలు ఉంటాయి. ఇట్లా ఈ బ్యాగ్ పట్టుకుంటా దీంట్లో దీత్తా.
ఓకే తల్లి జిట్రగుంది. వామ్మో ఇది ఒక్కడు పడితే తీసుకు కష్టమేనే. అంటే నీళ్ళల్లో ఉంటే క్లిప్ ఊసిపోయింది. ఉన్నాయి డారా ఉన్నాయి. రైట్ ఓకే. అమ్మో ఇట్లాంటి కాడ సపోర్ట్ లేకపోతే కష్టమే. దీని మీద నీళ్ళు పడ్డాయి అన్న. కొత్త మిషన్ తోటి చక్కటి బోని కొట్టిన మిషన్ కూడా భలే స్మూత్గా రన్ అవుతుంది. వాడచ్చు, ఏం కాదు. కాకపోతే ఏంటంటే కొంచెం పైసలు ఎక్కువ అవుతున్నాయి, పర్లేదు పైసలు పెట్టవచ్చు. స్మూత్గా భలే అనిపిస్తుంది. నా పాత మిషన్ కూడా ఉండేది, ఇక ఏం లేదు, అది తిరుగుతలేదు. సాగు పడ్డదాకా గుంజుతా అంటే ఓ పాత బావి మీద బకెట్ చేస్తే సౌండ్ ఎత్తుందో కిరకిర కిరకిర అని ఒకటే సౌండ్. ఇక అందుకనే కొత్త మిషన్ కొన్నా. మిస్ అయింది పా. ఒక 2 సెకండ్లు ఆయనక కొడదాం అనుకున్నా, అది నన్నే లాగుతుంది. ఇక కొట్టక తప్పలేదు. ఎందుకు మిస్ అయింది? ఎగ్జాక్ట్గా దాని మీదనే వేసినట్టున్నా, బడళ్ళని కొట్టింది కానీ అందుకోలేకపోయింది. చాలా మళ్ళీ ట్రై చేద్దాం. ఊసిపోయిండ్రు. ఇంత కష్టపడి పెడితే దాన్ని 50 గ్రాములను జోకుతావురా. సూపర్ అప్పుడు అనుకున్నది చిన్న చిన్న నాన్న
బయటికి వెళ్ళి పెట్టేద్దాం. ఇప్పుడు పెద్ద బాహుబలి పెట్టారు బాహుబలి మారినారు. దాన్ని సరిగా చూపించలే ఇంకా మేము పోతాం ప్రయత్నించాను. చాలు గాలం తట్టిందని లోపల దిగిన బట్టలన్నీ తడిచినాయి. నీ తల్లిగా మామూలు నేను లోడా లోపల దిగుతారు నేను పెద్దదే గుంజుతాను అనుకుంటాను. అలా పో తీరా లాస్ట్ మూమెంట్లో పర్లేదురా కొబ్బరి మాట తట్టిందని లోపలికి దిగిన. నేను చప్పుడు కాగానే గట్టిగా పెద్దది గుంజిన అనుకున్నా. రైట్ రైట్ ఎస్ ఎక్సలెంట్. చాలా రోజుల తర్వాత రాజా ఎస్ బాబా తక్కువ ఉందామా ఆయన మనీ తల్లి ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. ఇది చిన్న చిటికి छोटे छोटे नन्हे के बच्चे दिल के धड़कन. ఎస్ ఓకే 2 పడ్డాయి. ఇక మనమ్మటి తిరిగి మనకు లొకేషన్ చూపించిన వాళ్ళకి ఒకటి ఇచ్చిన. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.